వార్త విని పరమానందభరితురాలైంది దితి. దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి తమ అపజయాన్ని గురించి చెప్పుకున్నారు. బ్రహ్మ అంతా విని కశ్యపుడితో సహా వజ్రాంగుడి వద్దకు వెళ్ళి అతడికి మంచి మాటలు చెప్పి ఇంద్రుణ్ణి విడిచిపెట్టమని, స్వర్గాన్ని దేవతలకు తిరిగి ఇవ్వమని హితబోధ చేశాడు. నేను రాజ్యం కోసమో ధనం కోసమో దేవతలతో యుద్ధం చేయలేదు. ఈ దేవేంద్రుడు దుర్మార్గుడు. వీడు నా తల్లి మనసును క్షోభపెట్టాడు. ఈమె గర్భాన్ని ఖండాలుగా కోశాడు. వీడు విడిచిపెట్టుగా తగినవాడు కాదు. అయినా మీరు చెప్పారు కనుక విడిచిపెడుతున్నాను. వీడు నా తల్లిని క్షోభ పెట్టకపోతే నా వల్ల క్షోభపడి ఉండడు అన్నాడు వజ్రాంగుడు. ఆ మాటకు బ్రహ్మ ఎంతో సంతోషించి వజ్రాంగుడిని వరం కోరుకోమన్నాడు. నాకు పరబ్రహ్మస్వరూపము, భూతదయ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. అవి రెండూ నాకు అనుగ్రహించండి అన్నాడు వజ్రాంగుడు. బ్రహ్మ మరింతగా సంతోషించి పరాంగి అనే సౌందర్యవతి అయిన కన్యను వజ్రాంగుడికి భార్యగా ఇచ్చి వివాహం చేసి కశ్యపుడు మొదలైన వారితో సహా వెళ్ళిపోయాడు.